హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతి స్పెషల్ కారం జంతికలు తయారు చేసాము. చాలా క్రిస్పీగా, చాలా స్మూత్గా వస్తాయి ఈ పద్ధతిలో చేసుకుంటే. నేను 1 కేజీ ముందు రోజే 1 కేజీ బియ్యాన్ని, రేషన్ బియ్యం తీసుకున్నాను. నేను రేషన్ బియ్యం 1 కేజీ తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఆరపెట్టి, ఎండలో ఆరిన తర్వాత 1 కేజీ బియ్యానికి పచ్చిశనగపప్పు ఒక పావు కిలో తీసుకుని మెత్తగా మిల్లు పట్టించుకోవాలి. బరకవి ఉంటాయని మరలా నేను పిండి జల్లెడతో జల్లించుకున్నాను. ఈ పిండి చాలా స్మూత్గా రావాలి మనకి మిల్లు పట్టించినప్పుడు. అందులోకి 1 స్పూన్ వాము, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసి కలుపుకున్నాము. ఆ తర్వాత చల్లని నీళ్ళతో మనం పిండి కలిపేసుకోవచ్చు. చాలామంది వేడి నీళ్ళు కూడా పోస్తారు, కానీ చల్లటి నీళ్ళు ఇలా చేసుకుంటే, ఈ పద్ధతిలో చల్లటి నీళ్ళతో కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు వేడి నీళ్ళు అవసరం లేదు. ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. మరలా మీకు సాల్టు, కారం తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. పిండి కలపడం అయిపోయింది. ముందుగా ఆయిల్లో కొంచెం ఈ గరిటెని కొంచెం ఆయిల్లో ముంచుదామండి. ఎందుకంటే జంతికలు తయారు చేసేటప్పుడు ఆ పిండి దానికి అంటకుండా ఉండడానికి ఈ గరిటెకి జంతికలు వేసుకుందాము. ఇలా రౌండ్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై చేసుకుందాము. మన జంతికలు వేగిపోయాయి, చాలా తొందరగా వేగాయి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. క్రిస్పీ కారం జంతికలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతాయి. ఓకేనండి, బాయ్ అండి.